కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఎక్కువగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమం లోపల పాల్గొంటారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తియే నమః అని చెప్పి ఆ దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. పనుల్లోపట ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది. పనుల్లోపట విజయం పొందేటందుకు ఓపికగా వేచి ఉండండి. తొందరపడి నిర్ణయాలు మార్చుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. సింహరాశి వారు ఈరోజు మీ యొక్క గురువుకు నమస్కరించి ఏదైనా తీపి పదార్థాన్ని పేదలకు పిల్లలకు పంచండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము, పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామినే నమః అని చెప్పి స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.